Hi students, today's session we are going to discuss what is the product formed. ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేద్దాం స్టూడెంట్స్. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఫార్మ్డ్ వెన్ సోడియం ప్రొపియోనేట్ ఈజ్ హీటెడ్ విత్ సోడా లైమ్. సో ఇక్కడ మనం సోడియం ప్రొపియోనేట్ అనేది ఒక ఎస్టర్ స్టూడెంట్స్. సో CH3 CH2 COO Na, దీన్ని సోడియం ప్రొపియోనేట్ అంటాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సో ప్రొపనోయిక్ యాసిడ్ అంటాం. ప్రొపనోయిక్ యాసిడ్లో CH3 CH2 COOH ఎన్ని కార్బన్స్ ఉన్నాయి స్టూడెంట్స్? 3 కార్బన్స్ ఉన్నాయి. ప్రొపనోయిక్ యాసిడ్ అంటాం. ప్రొపనోయిక్ యాసిడ్, ఈ ప్రొపనోయిక్ యాసిడ్లో హైడ్రోజన్ బదులు సోడియం ఉంటే దాన్ని సోడియం ప్రొపియోనేట్ అంటాం. సోడియం ప్రొపియోనేట్ సో ఏట్ అనాలి, ఎస్టర్ కాబట్టి సోడియం ప్రొపియోనేట్. సో రియాక్ట్స్ విత్ సోడా లైమ్ అండ్ హీటింగ్ విత్ సోడా లైమ్. సో సోడా లైమ్ అంటే ఇట్ ఈస్ ద మిక్చర్ ఆఫ్ NaOH అండ్ CaO. సో మిక్చర్ ఆఫ్ NaOH, సోడా లైమ్ అంటే మిక్చర్ ఆఫ్ NaOH అండ్ CaO. దీన్ని మనం సోడా లైమ్ అంటాం స్టూడెంట్స్. వాట్ ఈస్ సోడా లైమ్ అంటే ఇట్ ఈస్ ద మిక్చర్ ఆఫ్ NaOH అండ్ CaOని. సో NaOH మాత్రం రియాక్ట్ అయింది. ఇక్కడ రియాక్ట్ అయినప్పుడు మనకి సో ఏం ఫామ్ అయింది అంటే చూడండి, ఇక్కడ మనకి సో ఈథేన్ అనేది ఫామ్ అయింది. సోడియం ప్రొపియోనేట్ని డీకార్బాక్సిలేషన్ జరిగింది ఇక్కడ. సో మనకి ఈథేన్ అనేది ఫామ్ అయింది. CH3 ప్లస్ సో ఎన్ని సోడియంస్ ఉన్నాయి? Na2, 2 సోడియంస్, 1 కార్బను, 3 ఆక్సిజన్స్, Na2CO3 బై ప్రోడక్ట్గా ఫామ్ పోయింది అనమాట. సోడియం ప్రొపియోనేట్ రియాక్ట్స్ విత్ సోడా లైమ్. సోడియం ప్రొపియోనేట్, సోడియం స్టేట్మెంట్ రాస్తున్నా, సోడియం ప్రొపియోనేట్ ఆన్ హీటింగ్ విత్ soda lime on heating with soda lime undergoes decarboxylation undergoes decarboxylation జరిగింది అంటే CO2 రిమూవ్ అవడాన్ని. సో ఇక్కడ మనకి ఈ కాంపౌండ్లో CO2 రిమూవ్ అయింది. CO2 రిమూవ్ అవ్వడాన్ని మనం డీకార్బాక్సిలేషన్ అంటాం. అండర్గోస్ డీకార్బాక్సిలేషన్ టు ఫార్మ్ ఈథేన్. ఈథేన్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ మనకి సోడియం ప్రొపియోనేట్ని సోడా లైమ్తో రియాక్ట్ అయినప్పుడు ఈథేన్ అండ్ Na2CO3 ఫామ్ అయింది అనమాట. ఇది స్టూడెంట్స్ మనం రాయాల్సింది. సో ఇది మనకి షార్ట్ ఆన్సర్స్లో 4th క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ వెరీ షార్ట్ ఆన్సర్స్ కొన్ని ఉన్నాయి. సో వెరీ షార్ట్ ఆన్సర్స్ని డిస్కస్ చేసుకుందాం. ఒకసారి చూడండి, ఇక్కడ సోడియం ప్రొపియోనేట్ ఆన్ హీటింగ్ విత్ సోడా లైమ్ అండర్ డీకార్బాక్సిలేషన్ జరిగింది. CO2 రిమూవ్ అయింది టు ఫార్మ్ ఈథేన్ అనమాట. దీన్ని డీకార్బాక్సిలేషన్ రియాక్షన్ కూడా అంటాం. సో నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ వెరీ షార్ట్ ఆన్సర్స్. What is conformations of ethane? So very short lo first question students. The isomers which are obtained due to free rotation. The isomers which are obtained due to free rotation about CC single bond in alkanes are called conformational isomers or rotamers. Conformational
conformational isomers, conformational isomers or rotamers. ఇక్కడ మనకి there are two important conformation isomers. There are two important ఆల్రెడీ ఈ క్వశ్చన్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో షార్ట్లో there are two important conformational isomers. సో ఏంటి స్టూడెంట్స్, ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్స్ అనొచ్చు, కన్ఫర్మర్స్, ఎక్లిప్స్డ్ కన్ఫర్మర్, అలానే స్టాగర్డ్ కన్ఫర్మర్. సో ఇక్కడ మనం ఎక్లిప్స్డ్ కన్ఫర్మర్లో చూసుకున్నట్టయితే ద హైడ్రోజన్స్ ఆఫ్ ద టూ కార్బన్స్ సో విచ్ ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్. In this type of conformer, two hydrogens, the hydrogens ఎక్కడ ఉంటాయి స్టూడెంట్స్, హైడ్రోజన్స్ ఆన్ two carbon atoms, the hydrogens on two carbon atoms which are close to each other, ఉదాహరణకి ఒకటి దగ్గరగా ఉంటే దాన్ని ఈచ్ అదర్ ఆర్ కాల్డ్ ఎక్లిప్స్డ్ కన్ఫర్మర్. అలానే స్టాగర్డ్ కన్ఫర్మర్. The hydrogens on two carbon atoms which are opposite to each other. The hydrogens on two carbon atoms the hydrogens on two carbon atoms which are opposite to each other, లేదంటే అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్, దూరంగా ఉంటాయి, ఈచ్ అదర్ ఆర్ కాల్డ్ స్టాగర్డ్ కన్ఫర్మర్ అంటాం. ఇవి కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్ ఆల్రెడీ షార్ట్లో డిస్కస్ చేసుకున్నాం. వీటి యొక్క డయాగ్రామ్స్ చూసుకున్నట్టయితే మనకి బ్రీఫ్గా ఇక్కడ వేస్తాను, స్టాగర్డ్ ఎక్లిప్స్డ్ ఎలా ఉంటాయో. ఇక్కడ నేను చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎక్లిప్స్డ్ రాస్తున్నా. ఎక్లిప్స్డ్ కన్ఫర్మర్ అంటాం. సో ఎక్లిప్స్డ్ కన్ఫర్మర్లో సో ఇక్కడ ఫస్ట్ ఫ్రంట్ కార్బన్లో ఉన్న హైడ్రోజన్స్ 3 హైడ్రోజన్స్ ఇవి దానికి కరెక్ట్గా దగ్గరలో నియర్గా విచ్ ఆర్ క్లోజ్ టు ఈచ్ అదర్ అనమాట, దగ్గరగా ఉంటాయి హైడ్రోజన్స్. సో ఇక్కడ హైడ్రోజన్స్ అనేవి నియర్గా ఉన్నాయి, ఈ కన్ఫర్మర్ని మనం ఎక్లిప్స్డ్ కన్ఫర్మర్ అంటాం, దగ్గరగా ఉన్నాయి ఉదాహరణకి ఒకటి. సో ద హైడ్రోజన్స్ ఆన్ two carbons, so the hydrogens on two carbon atoms which are close to each other are called eclipsed conformer. దీన్ని మనం ఎక్లిప్స్డ్ కన్ఫర్మర్ అంటాం. అలానే స్టాగర్డ్ కన్ఫర్మర్ చూసుకున్నట్టయితే మనకి సో హైడ్రోజన్స్కి ఉదాహరణకి ఒకటి విచ్ ఆర్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్, దూరంగా ఉంటాయి, ఆపోజిట్ టు ఈచ్ అదర్ అంటాం, విచ్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. ఇది ఒక హైడ్రోజను కరెక్ట్గా దీనికి మిడిల్లో ఉంటాయి హైడ్రోజన్స్. ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది, ఇన్ బిట్వీన్గా ఇంకో హైడ్రోజన్ అనమాట. సో దీన్ని మనం స్టాగర్డ్ కన్ఫర్మర్ అంటాం. చూడండి ఇక్కడ మనకి సో కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్లో టూ కన్ఫర్మేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి.
సో ద ఐసోమర్స్ విచ్ ఆర్ అబ్టైన్ డ్యూ టు ఫ్రీ రొటేషన్, ఇవి ఫ్రీగా రొటేట్ అవుతాయి. ఫ్రంట్ కార్బన్ని పెట్టి సో మనం బ్యాక్ కార్బన్ని రొటేట్ చేస్తే సో ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ కన్ఫర్మేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో వాటిలో స్టాగర్డ్, ఎక్లిప్స్డ్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఎక్లిప్స్డ్ కన్ఫర్మర్లో చూసుకున్నట్టయితే సో 2 కార్బన్స్ మీద ఉన్న హైడ్రోజన్స్ ఒకదానికి ఒకటి సో నియర్గా ఉంటాయి, దగ్గరగా ఉంటాయి. అలానే స్టాగర్డ్ కన్ఫర్మేషన్లో చూసుకున్నట్టయితే సో ఒకదానికి ఒకటి దూరంగా ఉంటాయి. 2 కార్బన్స్ మీద ఉన్న హైడ్రోజన్స్ ఒకదానికి ఒకటి దూరంగా ఉంటాయి. అదే రాస్తున్నాం. ద ఐసోమర్స్ విచ్ ఆర్ అబ్టైన్ డ్యూ టు ఫ్రీ రొటేషన్ అబౌట్ CC single bond in alkanes are called conformational isomers or rotamers. So these are 2 important conformational isomers. ఒకటేమో eclipsed conformer. So the hydrogens on 2 carbon atoms which are close to each other are called eclipsed conformer. సో అలానే స్టాగర్డ్ కన్ఫర్మర్ రాస్తున్నాం. సో దీన్ని ఏ గాను దీన్ని బి గాను ఇస్తున్నా. స్టాగర్డ్ కన్ఫర్మర్లో చూసుకున్నట్టయితే ద హైడ్రోజన్స్ ఆన్ 2 కార్బన్ ఆటమ్స్ విచ్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అనొచ్చు, లేదంటే అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్. అపార్ట్ అంటే దూరంగా ఉంటాయి. సో దాన్ని స్టాగర్డ్ కన్ఫర్మర్ అంటాం. వెరీ షార్ట్గా రాస్తే సరిపోయింది. సో ఇక్కడ మీకు ఫర్ అండర్స్టాండింగ్ కోసం ఏది స్టాగర్డ్ ఏది ఎక్లిప్స్డ్ కోసం దీన్ని నేను అరేంజ్ చేస్తున్నాను. ఇక్కడ అరేంజ్ చేసి ఏది ఎక్లిప్స్డ్ ఏది స్టాగర్డో రాస్తున్నాను. ఏది ఎక్లిప్స్డ్ ఏది స్టాగర్డో రాస్తున్నా ఇక్కడ. సో ఇది ఎక్లిప్స్డ్ కన్ఫర్మర్ అంటాం. ఎక్లిప్స్డ్ కన్ఫర్మర్, ఇది స్టాగర్డ్ కన్ఫర్మర్. ఫ్రీగా రొటేట్ అవుతాయి కాబట్టి వీటిని కన్ఫర్మేషన్స్ అంటాం. ఇది స్టూడెంట్స్ కన్ఫర్మేషన్స్ ఆఫ్ ఈథేన్. నెక్స్ట్ వుడ్జ్ రియాక్షన్ డిస్కస్ చేసుకుందాం. Next I am going to discuss Wurtz reaction. Second question, what is Wurtz synthesis? లేదంటే Wurtz reaction. What is Wurtz reaction? వెరీ షార్ట్లో అడిగితే సో సింపుల్గా రాసుకోవచ్చు స్టూడెంట్స్. when alkyl halides reacts with sodium metal, in the presence of dry ether, to form higher alkanes అంటాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్స్ విత్ సోడియం. ఇంకో ఆల్కైల్ హ్యాలైడ్ని ఇలా రాస్తాం. సో ఇది కూడా ఆల్కైల్ హ్యాలైడ్ reacts with sodium in the presence of dry ether. డ్రై ఈథర్ అనేది రియేజెంట్ కంపల్సరీగా ఉండాలి. డ్రై ఈథర్ జరిగినప్పుడు మనకి హయ్యర్ ఆల్కేన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆర్ఆర్ అనేది ఫామ్ అయితే 2NaX బై ప్రోడక్ట్గా ఆర్ఆర్ ప్లస్ 2NaX. సో ఆల్కేన్స్ సింపుల్గా ఎగ్జాంపుల్ ఇచ్చేద్దాం. ఎగ్జాంపుల్ కావాలంటే సో స్టేట్మెంట్ ఏమి రాయట్లేదు. మిథైల్ బ్రోమైడ్ రియాక్ట్స్ విత్ సోడియం. సో ఇంకో మిథైల్ బ్రోమైడ్ని ఇలా రాస్తాం. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. ఇది మిథైల్ బ్రోమైడ్ స్టూడెంట్స్. మిథైల్ బ్రోమైడ్ ఇది కూడా మిథైల్ బ్రోమైడ్ అన్నమాట. మిథైల్ బ్రోమైడ్ రియాక్ట్స్ విత్ సోడియం ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు ఫార్మ్ ఈథేన్. ప్లస్ 2NaBr. ఇది వుడ్జ్ రియాక్షన్ స్టూడెంట్స్. సో వెరీ షార్ట్లో అడిగితే ఇలా రాసుకుంటాం.
So sorry Kalyasna, when alkyl halides reacts with sodium metal in the presence of dry ether to form higher alkanes, alkyl halide, so మనకి ఆల్కేన్స్ అనేవి ఫామ్ అవుతాయి, రియాక్ట్స్ విత్ సోడియం, ఇంకో ఆల్కల్ హైడ్ని ఇలా తీసుకుంటాం. సో ఆర్ఆర్ అనేది ఆల్కేన్స్ ఫామ్ అవుతాయి, 2NaX ఫామ్ అవుతుంది. అలానే మిథైల్ బ్రోమైడ్ రియాక్ట్స్ విత్ సోడియం, ఇది ఒక మిథైల్ బ్రోమైడ్ని BrCH3గా రాసుకున్నాం. ఇక్కడ ఇలా బై ప్రోడక్ట్గా పోయింది. సో CH3 ఫామ్ అయింది. సో CH3 ఈథేన్, సో 2NaBr. నెక్స్ట్ కోల్ బేస్ ఎలక్ట్రాలిసిస్ స్టూడెంట్స్, కోల్ బేస్ ఎలక్ట్రాలిసిస్ అంటాం. electrolysis of aqueous solution of aqueous solution of sodium acetate gives ethane. Electrolysis of aqueous solution of sodium acetate. Sodium acetate formula రాస్తున్నా స్టూడెంట్స్. సోడియం acetate ని CH3COONA సోడియం acetate ని ఎలక్ట్రోలైసిస్ చేస్తున్నా. సో 2 moles ఆఫ్ వాటర్తో రియాక్ట్ అయినప్పుడు మనకి సేమ్ ఫామ్ అయితే స్టూడెంట్స్, ఈథేన్ CH3 సో 2CO2 ఫామ్ అయింది. సో అలానే 2KOH ప్లస్ H2 ఈథేన్ అనేది ఫామ్ అయింది. సో ఇది ఎక్కడ ఫామ్ అయింది అంటే యానోడ్ దగ్గర ఫామ్ అయింది, ఇదేమో క్యాథోడ్ దగ్గర ఫామ్ అయింది. ఇది ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ సోడియం ఎసిటేట్. సోడియం ఎసిటేట్ని సో ఎలక్ట్రోలైసిస్ చేయటం అంటే వాటర్తో రియాక్ట్ చేయటం. సో మీకు అండర్స్టాండింగ్ కోసం సోడియం ఎసిటేట్ తీసుకోవచ్చు, లేదంటే సోడియం ఎసిటేట్ తీసుకున్నాం, లేదంటే పొటాషియం ఎసిటేట్ అని తీసుకోవచ్చు. CH3COOK పొటాషియం ఎసిటేట్, CH3COOK పొటాషియం ఎసిటేట్ అనమాట. 2 moles తీసుకుంటున్నా. పొటాషియం ఎసిటేట్ రియాక్ట్స్ విత్ వాటర్తో రియాక్ట్ చేస్తున్నా. సో ఎలక్ట్రోలైసిస్ చేస్తున్నా. మనకి ఈథేన్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఈథేన్ CH3 లేదంటే C2H6 అని రాసుకోవచ్చు. C2H6 అలానే CO2 ఇలా CO2 ఫామ్ అయింది. CO2 అలానే ఇక్కడ చూడండి KOH, ఒక KOH ఇంకొక OH ఇంకోటేమో H2గా ఫామ్ అయింది. సో యానోడ్ క్యాథోడ్ దగ్గర ప్రొడక్ట్స్ అనమాట. చూడండి CH3 CO2 2CO2 ఎక్కడ ఫామ్ అయింది? ఇది ఈథేన్ యానోడ్ దగ్గర ఫామ్ అయింది. అలానే సో క్యాథోడ్ దగ్గర 2KOH ప్లస్ H2 సో సోడియం ఎసిటేట్ని కానీ సో పొటాషియం ఎసిటేట్తో మనం ఎలక్ట్రోలైసిస్ చేసినప్పుడు సో మనకేం ఫామ్ అవుతాయి స్టూడెంట్స్? మన ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ aqueous solution of sodium acetate gives ethane. సో ఈథేన్. నెక్స్ట్ మనం సో అడిషనల్ క్వశ్చన్ ఒకటి ఉంది స్టూడెంట్స్, వాట్ ఈస్ పారాఫిన్స్, అది డిస్కస్ చేసుకుందాం ఆల్కెన్స్లో. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ పారాఫిన్స్. వాట్ ఆర్ పారాఫిన్స్? సో ఆల్కెన్స్ని మనం పారాఫిన్స్ అంటాం స్టూడెంట్స్. సో hydrocarbons does not
The hydrocarbons does not react with under normal conditions, under normal conditions, under normal conditions. The hydrocarbons does not react with under normal conditions లో hydrocarbons react కావు. They do not react with, they does not react with, they do not react with acids, bases and other reagents. Acids, they do not react with acids, bases and other reagents are called paraffins. So acids, the hydrocarbons, paraffins, alkanes అంటే ఇక్కడ మనకి సో paraffins అంటాం, alkanes ని మనం paraffins అంటాం. సో హైడ్రోకార్బన్స్ అంటే ఆల్కేన్స్ అన్నమాట. హైడ్రోకార్బన్స్ అంటే ఆల్కేన్స్, ఇక్కడ ఆల్కేన్స్ని అంటాం, ఆల్కేన్స్ని హైడ్రోకార్బన్స్ అంటాం. ఆల్కేన్స్ డస్ నాట్ రియాక్ట్స్ విత్ అండర్ నార్మల్ కండిషన్స్. నార్మల్ కండిషన్లో సో హైడ్రోకార్బన్స్ అనేవి రియాక్ట్ కావు. సో దే డు నాట్ రియాక్ట్స్ విత్, దే డస్ నాట్ రియాక్ట్స్ అనొచ్చు, దే డు నాట్ రియాక్ట్ విత్ యాసిడ్స్తో, బేసెస్తో అండ్ అదర్ రియేజెంట్స్తో రియాక్ట్ కావు కాబట్టి సో వాటిని పారాఫిన్స్ అంటాం. ఇక్కడ పారం అంటే మీన్స్ లిటిల్ అన్నమాట. సో ఇక్కడ మనకి పారం మీన్స్ లిటిల్, అలానే పారం అంటే రసం, అలానే ఎఫిన్స్ అంటే ఎఫినిటీ. ఎఫిన్స్ మీన్స్ ఎఫినిటీ అంటే లిటిల్ ఎఫినిటీ ఉంటుంది. సో నార్మల్ కండిషన్స్లో హైడ్రోకార్బన్స్ అనమాట, ఆల్కేన్స్ అనమాట. ఆల్కేన్స్ డస్ నాట్ రియాక్ట్స్ విత్, సో నార్మల్ కండిషన్స్లో హైడ్రోకార్బన్స్ రియాక్ట్ కావు. వేటితో రియాక్ట్ కావంటే యాసిడ్స్, బేసెస్ అండ్ అదర్ రియేజెంట్స్తో రియాక్ట్ కావు కాబట్టి వాటిని మనం పారాఫిన్స్ అంటాం. ఇది స్టూడెంట్స్ టోటల్గా ఇక్కడ మనం ఆల్కేన్స్లో ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కేన్స్, సో మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్, ప్రాపర్టీస్ డిస్కస్ చేసుకున్నాం. అలానే షార్ట్ ఆన్సర్స్లో ఉడ్జ్ రియాక్షన్స్, సో ఈవెన్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ ఉన్నప్పుడు మాత్రమే సో ప్రిఫర్డ్గా ఉంటాయి, ఆడ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్లో ప్రిఫర్డ్గా ఉండవు. అలానే సో వెరీ షార్ట్ ఆన్సర్స్ డిస్కస్ చేసుకున్నాం. ఇది స్టూడెంట్స్ టోటల్గా ఆల్కేన్స్. నెక్స్ట్ వీడియోలో నేను ఆల్కేన్స్ డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.